హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మహేష్ ఇండియన్. ఈరోజు అరుణాచలం కూర్చొని మనం 2 రోజులు పూర్తి అయిపోయి ఇది మూడో రోజు ఉదయం లేచి స్నానం చేసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్తాను. నేను 2 సార్లు దర్శనం అయిపోయింది. అయినా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోవడం మంచిది కదా. సో రాజగోపురం ఎదురుగా ఉన్నాను. ఇక్కడ నుంచి మనం రాజగోపురానికి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ అఖండ వెలిగిస్తున్నారు కదా, ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. పోయిన వీడియో చెప్పాను కదా. సో మనం వచ్చేసి అక్కడి నుంచి దర్శనానికి ఎంట్రీ అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్దాం. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ బటన్ని ఆన్లో పెట్టుకొని ఆల్ సింబల్ మీద నొక్కండి. అప్పుడే నా వీడియో ఏది పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ రాజగోపురం లోపల అక్కడ రమణ మహర్షులు ప్రతిష్ఠించిన శివలింగం ఒకటి ఉందన్నమాట. ధ్యానంలో కూర్చోన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ధ్యానంలో కూర్చోవడం కొంచెం కింద ఉంటుంది అనమాట శివలింగం. సో అది కూడా మీకు వీడియోలో నేను చూపిస్తాను. మీరు ఎప్పుడైనా సరే అరుణాచలం వస్తే వీలు చూసుకొని రాజగోపురం నుంచి ఎంటర్ అవ్వండి. అక్కడి నుంచి మీకు స్టార్టింగ్లోనే స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది. మీరు ఇక్కడ దర్శనం చేసుకొని ఆ ముందుకు వెళ్తే ఇంకా రమణ మహర్షుల వారు తపస్సు చేసినటువంటి ఒక చిన్న గృహ కూడా ఉంది. చిన్న గృహ అంటే అక్కడ ఆయన చేసేవాళ్ళు అంట. తర్వాత కాలంలో అక్కడ ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. కొద్ది రోజుల తర్వాత అక్కడ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ చేసేదానికి వీల్లేదని పంపించేశారంట. సో ఆ ప్లేస్ ఉంది. బ్యాక్ సైడ్ మళ్ళీ వినాయకుడి టెంపుల్ ఉంది. ఈ ప్లేస్ అంతా ఫోటోలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. చాలా మంది చేస్తూ ఉన్నారు అదే పని. ఇది ఫ్రీగా ఉంది, ఎవరు పెద్దగా వచ్చినట్లేదు. కాబట్టి నేను 3 సార్లు దర్శనానికి వెళ్ళాను. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకసారి మార్నింగ్ 7 బయలుదేరితే దర్శనానికి ఈవినింగ్ 5 అయింది. అట్లాంటిది ఈసారి డైరెక్ట్గా నడుచుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళాను. ఈ గుడిని విశ్వకర్మ నిర్మించారని అనేక పురాణాలలో ఉంది. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో చాలామంది రాజులు వారి కాలంలో కొన్ని నిర్మాణాలు అయితే చేసి ఇంత డెవలప్ చేశారు వీళ్ళు. పల్లవులు కానీ, అక్కడి నుంచి విజయనగర ఎంపైర్స్ కానీ చాలామంది ఇట్లాగే డెవలప్ చేసుకుంటూ ఈ గుడి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చూస్తే చూసినంత ఉంటుంది. అక్కడ రమణ మహర్షులు ప్రతిష్ఠించిన శివలింగం ఒకటి ఉందన్నమాట. ధ్యానంలో కూర్చోన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ధ్యానంలో కూర్చోవడం కొంచెం కింద ఉంటుంది అనమాట శివలింగం. సో అది కూడా మీకు వీడియోలో నేను చూపిస్తాను. ఇదేనండి రమణ మహర్షులు వారు తపస్సు చేసినటువంటి ప్లేసు, శివలింగం. అది అక్కడ కింద చూసారా, ఇదే ప్లేస్ లో ఆయన కూర్చున్నారంట. మీరు చూసారు కదా, రమణ మహర్షులు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అలా ఉండేవాళ్ళు. మనం ఆలయం లోపల సప్తమాత్రికులు అనే ఒక టెంపుల్ ఉంది. కొంచెం లోపలికి ఉంటుంది. వెనకాల కనిపిస్తుంది కదా వృక్షము, ఆ వృక్షం పైన సప్తమాత్రికులు సూక్ష్మ రూపంలో దర్శనం ఇస్తారంట. అంటే చిన్న తొండలాగాను, బల్లిలాగాను, పుడతలాగాను, ఇట్లా అదృష్టం ఉండాలి. అది కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. దర్శనం అయినా సరే ఎవరితో చెప్పకూడదు నాకు ఇట్లా దర్శనమైందని చెప్పేసి. ఇది బ్రహ్మతీర్థం అండి. ఈ బ్రహ్మతీర్థం పక్కనే కాలభైరవుడి గుడి కూడా ఉంటుంది. ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ లో. ఇక్కడ ఈ బాతులు చూడండి ఎంత బాగున్నాయో. గేట్ల దగ్గరకు వచ్చి అరుస్తూ ఉన్నాయి ఎందుకో పాపం. ఇలాంటి ఫ్రీ టైంలో కాబట్టి ఎంత ప్రశాంతంగా చూడగలుగుతున్నాం ఇదంతా. లేదంటే అసలు నిలబడేస్తారా అంత జనం ఉంటే? లేదు కదా. అందుకే నేనైతే ఎంతసేపు చూడకుండా ఎవరు ఏమనలేదు. అందులో కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట. నువ్వు దిక్కులు చూస్తున్నావు పంపించేస్తావు. ఇక్కడికైతే ఎవరికి ఎంటర్ లేదు.
ఇక్కడ మన ఫ్రీ దర్శనం కాబట్టి ఇట్లా మెయిన్ దూరం నుంచి వచ్చి ఇక్కడ లెఫ్ట్ రైట్ వెళ్ళిపోవాలి క్యూ లైన్ లో. ఇంకొక విషయం అండి, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దయచేసి ఎవరు కూడా ఎడమ చేతి పక్కే నడవాలి. ఎందుకనంటే కుడి చేతి వాటంలో నడవకూడదు. అంటే దేవతలు, అవధూతలు ఆ మార్గం గుండా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట. సో వాళ్ళకి అంతరాయం కలుగుద్ది కాబట్టి అక్కడ ఎక్కడ కూడా గిరి ప్రదక్షిణ కుడివైపు చేయొద్దు. ఇది గుడి లోపల ఇదే విధంగా ఉంటది. మొత్తం మ్యాప్ లాగా తయారు చేసి పెట్టారు ఇక్కడ. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు తీసుకునే స్థలం ఇది. పులిహోర ఉంటది, చక్కెర పొంగలే, వడ, ఇక్కడ నుంచి లడ్డు ఉంటుంది. సో దర్శనం అయిపోయింది. ఇప్పుడు టెంపుల్ లోపలనే అన్నదాన సత్రం ఉంది. అన్నదానానికి వెళ్తా ఉన్నాం మనం అక్కడ భోజనం చేసుకోవడానికి. చూసారా, సాంబారు, భోజనం. సో ఒక సిట్టింగ్ లో ఒక 80 మందిని కూర్చొని పెడతారు. అప్పటి వరకు కొంతమందిని ఆపుతాడు. సో భోజనం అయితే అయిపోయిందండి. ఇంకా రూమ్ దగ్గర బయలుదేరితే సరిపోతుంది. మీలో ఎవరైనా లాకర్ల కోసం కానీ రూమ్ కోసం చూస్తుంటే రాజగోపురం దగ్గర నుంచి స్ట్రైట్గా ముందుకు ఒక 200 మీటర్లు వచ్చారనుకోండి, దట్ రైట్ సైడ్ అప్పర్ స్వామిగల్ మఠం అని ఉంటుంది. అంటే మఠం అనుకుంటా. ఓకే, ఇక్కడ 100 రూపాయలు ఇస్తే మనకు లాకర్లు ఇస్తారు. పడుకోవడానికే ఉంటుంది, రూములు కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ లాకర్లు అనుకోండి, లాకర్లు అయితే 100 రూపాయలు తీసుకుంటారు లాకర్కి. పర్ హెడ్ పర్ డే 100 రూపీస్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి లాకర్లు. ఇదంతా లాకర్స్. నాకైతే ఈ లాకర్ ఇచ్చారు. సో లోపల కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. సో ఇదంతా కూడా లాకర్లు ఇస్తారు కదా, లాకర్లు తీసుకునే వాళ్ళు పడుకోవడానికి. షాపులు కూడా వీళ్ళే ఇస్తారు. సో 100 రూపాయల కంటే చాలా బెటర్ కదా. అక్కడ కనిపిస్తా ఉంది కదా, అది పైన రూములు. ఇక్కడ టాయిలెట్స్, స్నానపు గదులు ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి. అవి వచ్చేసి మగవాళ్ళకి, ఇవి వచ్చేసి ఆడవాళ్ళకి. ఇక్కడ ఆర్ఓ వాటర్ కూడా తాగడానికి. సో 100 రూపాయల బడ్జెట్లో అంటే ఇది చాలా బెస్ట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.